గణేష్ పల్లెల్లో బిల్లుల పంచాయతీ ఇప్పుడు మోపైంది. అంటే మీరు వేరే అనుకోకండి, పంచాయతీరాజ్ నిధులకు సంబంధించిన వార్త ఇది. అయితే కార్యదర్శులు, కొత్త సర్పంచులు, పాత సర్పంచులు వీళ్ళ ముగ్గురు మధ్యనే ఈ బిల్లుల పంచాయతీ నడుస్తున్నది. ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాత సర్పంచులు ప్రతి ఒక్క దాని మీద ఖర్చు పెట్టి బిల్లుల కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత కార్యదర్శులు 2 సంవత్సరాలు అవే పనుల మీద ఖర్చు పెట్టుకొని బిల్లుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సర్పంచులు ఏం చేస్తున్నారు అంటే, కొత్తగా సర్పంచులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు అంటే, లేదు లేదు రూపాయి కూడా ముట్టేది లేదు, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మీరు 10 రూపాయలు కూడా చాలా తీసేది లేదని చెప్పి వీళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య కార్యదర్శులు నలిగిపోతున్నారు. ఎందుకు అంటే బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టిన సర్పంచ్లకు ఇంతవరకు బిల్లులు రాలే, అదొకటి. బీఆర్ఎస్ అయిపోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టింది. ఆ సర్పంచ్ ఎన్నికలకు ముందు 2 సంవత్సరాల ఖర్చులు కార్యదర్శులే పెట్టుకున్నారు. బయట ఇంట్రెస్ట్కి తెచ్చి వీళ్ళు నడిపించారు గ్రామ పంచాయతీని. ఇప్పుడు కొత్త సర్పంచులు వాళ్ళు వచ్చిన తర్వాత లేదు రూపాయి కూడా ముట్టేది లేదు, మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా వేసుకోరు అని చెప్పి వీళ్ళు మొండిపట్టు పట్టుకొని కూర్చొని ఉన్నారు. వీళ్ళ మధ్య పచ్చగడ్డ అయితే బగ్గుమల తట్టున్నది. వచ్చిందేమో గింతంత, అప్పేమో కోండంత. ఇప్పుడు పాత సర్పంచులకు బిల్లులు ఇవ్వన్నా, కార్యదర్శులు తీసుకోవన్నా, కొత్త సర్పంచులు అభివృద్ధి కార్యక్రమాలు చేయన్నా, లాక్కోలేక పీక్కోలేక ఈ ఉద్యోగులు సతమతం అవుతున్నారట. అదే తెలంగాణలో పల్లెలలో బిల్లుల పంచాయతీ 15వ వార్షిక సంఘం నిధులపై చర్చ. అయితే 15వ వార్షిక సంఘం నిధులు ఎంత వచ్చినాయట? 2023, 24, 25 సంవత్సరాలకు జిల్లాకు విడుదల వారీగా 24.4 కోట్లు వచ్చినాయట. అయితే కానీ ఇందులో 23, 24 సంవత్సరానికి విడుదలైన నిధులు ఎంత? 2.1 కోటి మాత్రమే నిధులు సంవత్సరానికి రిలీజ్ అయినాయట. అయితే మాజీ సర్పంచులు పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అందులో నుంచి కార్యదర్శులు ఖర్చు పెట్టిన బిల్లులు తీసుకోవాలి. అయితే ఈ బిల్లులు తాము హామీ ఇచ్చిన పనులకు ఇవ్వాలంటే తాము పెట్టిన ఖర్చులు ఇవ్వాలని తాజా మాజీ సర్పంచులు, కార్యదర్శులు మధ్య పేచి నడుస్తుంది. కొన్ని పంచాయతీలలో ముగ్గురు రాజీకి వచ్చిన కొన్ని గ్రామాలలో ఇంకా లొల్లి కొనసాగుతూ ఉంది. చూడిగా కార్యదర్శులకు, పాత సర్పంచులకు మధ్యలో కొత్త సర్పంచులు నారి నడమ మురారి అనే ఒక కథ ఇదా ఉంది. లాక్కోలేక పీక్కోలేక పోతున్నారు. అయితే మాజీ సర్పంచులు ఏం చేసిర్రు అంటే, గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయాలని తాజా మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ చిత్ర మిశ్రాను ఆశ్రయించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు గ్రామాలలో రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, మన ఊరు మనబడి, నీళ్ళ ట్యాంకులు, బ్లీచింగు, పారిశుద్ధ పనులు, విద్యుత్ దీపాలు, ట్రాక్టర్ డీలు వంటి పనులను అప్పు తెచ్చి మరీ చేశామన్నారు. బిల్లులు మంజూరు కాక 2 ఏళ్లకు పైగా వేచి చూస్తున్నామని, ఇటీవల మంజూరైన ఆర్థిక సంఘం నిధులను తమకే ఇప్పించాలని కలెక్టర్ను కోరారు. చూసిరా, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఇవన్నీ పనులు చేసిర్రు. డంపింగ్ యార్డ్లు, ట్రాక్టర్ డీజిల్లు, మన ఊరు మనబడి, ఇక మిగతా అన్ని పనులు చేసిర్రు. వాళ్ళు బిల్లుల కోసం చూస్తున్నారు. ఇక కార్యదర్శులు బిల్లుల కోసం కొండకేంటంటే చూస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చుడు బిల్లులు? ఎవరికి వస్తాయి బిల్లులు? కొత్త సర్పంచులు అభివృద్ధి చేస్తుడా? కార్యదర్శులు పెట్టిన బిల్లులు తీసుకుడా? పాత సర్పంచులకు బిల్లులు చెల్లించుడా? దీనికి సొల్యూషన్ ఎవరు చెప్తారు? పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కే చెప్పాలి. ఇక ఆమె అయితేనే బరాబర్ చెప్పేటట్టున్నది. ఎందుకంటే ఆమె బడ్జెట్ రిలీజ్ చేస్తేనే కదా ఇక్కడ వీళ్ళకి లొల్లి తగ్గేది. వచ్చిందేమో గింతంతా ముక్క, కొట్టుకునేది ముగ్గురు, అప్పేమో బారేడు. వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు సర్పంచుల మధ్య కార్యదర్శులు సతమతం అవుతున్నారు. కొత్త సర్పంచ్, కార్యదర్శి మధ్య పాత సర్పంచులు ఆగమైపోతున్నారు. కార్యదర్శి, పాత సర్పంచుల మధ్య కొత్త సర్పంచులు డల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ ఎవరికి? ఖర్చు పెట్టి చేసిన కార్యదర్శులకా? ఇదివరకు బిల్లులు పెట్టిన పాత సర్పంచులకా? కొత్త సర్పంచులు అభివృద్ధి పనులు చేసుడా? ఎవరికి ఇవి? అసలు స్పష్టత మొత్తమే లేదు.
గవర్నమెంట్ దీని మీద ఏం మాట్లాడు లేదు. ఏమని అంటే రైతు భరోసా, రైతు బంధు, తొక్క తోక తోటకూర ఈక బొక్క తొక్క అని చెప్పి అడ్డమైన సొల్లులు బహిరంగ సభలు పెడుతున్నారు. కథం ఉడాయిస్తారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్కొక్కటి తలకాయ మీద బొచ్చడప్పు ఉన్నది. వడ్డీలు కట్టలేక చచ్చిపోతారు కార్యదర్శులు. ఇప్పుడు వచ్చిన బిల్లులు ఆ వడ్డీలకు కూడా సరిపోతాయో సరిపోవో. ఇక మాజీ సర్పంచుల పరిస్థితి అయితే 3 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి బయట తెచ్చిన అప్పుల వడ్డీలకు ఈ వచ్చే బిల్లులకు రామ్ 10 రూపాయలు మిగిలింది లేదు. ఆ కుటుంబానికి బువ్వ దొరికింది లేదు. ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చిర్రు. వీళ్ళిద్దరిని సాగనీయకుండా వీళ్ళే అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి బిల్లులు వీళ్ళే ఆపుతున్నారు. తీర్మానాలు రాయడం లేదు, సంతకాలు పెట్టడం లేదు. ఇక వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇది ఎట్లా అన్నట్టు పరిస్థితి. 2 ఏళ్ల తర్వాత పల్లెకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంతో తమకని తాజా మాజీ సర్పంచులు, కార్యదర్శులు వాట్లాడుకుంటున్నారు. డిసెంబర్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు తమ ముద్ర కోసం ఆ నిధులు తమకే కావాలని వేచిస్తున్నారట. తాము అప్పులు చేసి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక 2 ఏళ్లుగా వేచిస్తున్నామని, తమ బకాయిలు చెల్లించాలని తాజా మాజీ సర్పంచులు కోరుతున్నారు. గ్రామంలో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ పనులు, ట్రాక్టర్ డీజిలు, నిర్వహణ ఖర్చులు అప్పులు చేశామని, వాటికి వడ్డీ చెల్లిస్తున్నామని, తమకు డబ్బులు రావాలని గ్రామ కార్యదర్శులు మరోవైపు అడుగుతున్నారు. ఇలా ఇటీవల విడుదలైన నిధులపై లొల్లి నడుస్తున్నది. నేనేం చెప్తున్నా, ముగ్గురి మధ్యనే లొల్లి నడుస్తున్నది. మరి లొల్లికి సొల్యూషన్ చూపెట్టేది సీతక్క గారు. మరి ఎప్పుడు చూపెడతారో ఏమో, ఎప్పుడు చూపెట్టాలనుకుంటున్నారో తెలియదు. ఇదంతా సొల్యూషన్ రావాలంటే ఏం రావాలి? ఉన్నకాడికి బిల్లులు రావాలి అంతే. పాతలకు బిల్లు వేయాలి, కార్యదర్శి బిల్లు క్లియర్ చేసుకోవాలి, కొత్త సర్పంచులకు కొత్త బిల్లు పెట్టాలి. కానీ అది లేదు. గల్ల పెట్టలనే పైసలు లేవు అంటాడు. ఇక ఏ నుంచి వస్తాయి? రైతు బంధు వేయడానికే ఇన్ని నెలల నుంచి కొట్టుకొని ఈరోజు వేసాడు. ఇప్పుడు కార్యదర్శుల పరిస్థితి ఏంది? మాజీ సర్పంచుల పరిస్థితి ఏంది? ఇప్పుడు కొత్త సర్పంచుల పరిస్థితి ఏంది? కొత్త సర్పంచులు ఎక్కలేని వాగ్దానాలు ఇచ్చిర్రు. అది చేస్తా, ఇది చేస్తా, ఇది పెడతా, అది పెడతా, ఓటేయండి, అవ్వ తండ్రి కొడుక బాధ్యత అని చెప్పి మొత్తానికైతే ఏదో రకంగా 10 రూపాయలు ఖర్చు పెట్టిరో ఏం చేసారో కానీ గెలవనైతే గెలిచారు. గెలిచిన తర్వాత వెళ్తాను కదా అయ్యా, గల్లె పెట్టేలా రూపాయి ఎత్తలేదు, ఎందుకు వచ్చినావు అయ్యా అని చెప్పి మొక్కుతారు తూర్పు తిరిగి. 20-30 లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయితే 10 రూపాయలు కూడా పనులు లేవాయే, గ్రామ పంచాయతీ రూపాయి వచ్చింది లేదాయే. ఇంకా చూడు 23-24-25 సంవత్సరానికే బడ్జెట్ వచ్చింది. 25-26 ఎప్పుడు వస్తుంది? 26-27 ఎప్పుడు వస్తుంది? మేము పెట్టిన ఖర్చు ఎప్పుడు వెళ్తుంది? మేము ఎట్లా సంపాదించుకోడు? అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చినవారు అయ్యా అని చెప్పి మొర పెట్టుకొని ఒక్కొక్కడు తూర్పు దండం పెట్టేది బాధ్యత ఇంకోసారి సర్పంచ్ పోటీ చేద్దరా అని చెప్పి ఉన్నాడట. అట్లనే అంటున్నాడట. ఇక పాత సర్పంచుల పరిస్థితి ఏంది? ఎంత ఖర్చు పెట్టినా కానీ మా బిల్లులు రాలేదు, మా పరిస్థితి ఏంది, ఎట్లా బతుకుడు? వడ్డీలుగా జాతరలో మేము అటో ఇటో కష్టపడ్డ పైసలు ఆ వడ్డీలు కట్టలేకపోతాం, ఆ బిల్లులు రావా ఏందని చెప్పి వాళ్ళు ఇంకా దక్షిణ తిరిగి దండం పెడుతున్నారు. కార్యదర్శుల పరిస్థితి ఏమున్నది? ఈ 2 ఏళ్ళ మేము ఖర్చు పెట్టుకున్నాము, అనవసరంగా 2 ఏళ్ళ ఖర్చు పెట్టి మా బాధ చూడలేడు, మా పరిస్థితి ఏంది? ఈ వచ్చే బిల్లులకు వడ్డీలకు పోతాయి కూడా సరిపోతలేవు. ఈ వడ్డీలకు కూడా కడితే ఉన్న పైసలు అట్టపోయేటట్టు ఉన్నాయి. ఇక బతుకుడు ఎట్లా? వచ్చిన జీతం అంతా వడ్డీలు కట్టుకుంటూ పోతున్నాం, ఈ బిల్లులు ఎప్పుడు వస్తాయిరా అయ్యా అని చెప్పి దేవుని మొక్కుతారు. ముగ్గురు 3 రకాలుగా మొక్కుతారు. బిల్లులు మాత్రం ఏమాత్రం రావడం లేదు. రానున్న రోజులలో ఇక సర్పంచ్కి ఎవడు పోటీ చేయడు. చెప్తున్నా కదా, సర్పంచ్కి ఎవడు పోటీ చేయడు. కార్యదర్శి జాబ్ అంటే ఎవడు ఫస్ట్ పక్కా ఇదే జరుగుతుంది. ఈ ప్రభుత్వాలు ఇట్లనే ఉంటే మాత్రం పక్కా ఇదే జరుగుతుంది.